సంగా ఉండు ప్రభాస్కు మోహన్ బాబు విశేష్ వరకు ఇదెక్కడి కథ ఏం మరుగున పెట్టి అన్నాడా మంచి అన్నాడా చూద్దాము. అర డజను ఏది అది ఇగోది రెబల్ స్టార్ ప్రభాస్కు జన్మదిన శుభాకాంక్షలు వెల్లువెత్తాయి. ఓహో ఈ కోయిలాగది పుట్టినరోజా. ఈ సందర్భంగా కలెక్షన్ కింగ్ మోహన్ బాబు చేసిన బర్త్డే విశేష్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. మోహన్ బాబు సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ మై డియర్ డార్లింగ్ బావా నువ్వు సినీ జాతి మొత్తానికి ఒక గర్వకారణం అంటూ ప్రశంసించారు. ఈ సందర్భంగా ప్రభాస్ పెళ్లి గురించి వామ్మో ఇంకా ఈ కోయిలాగా పెళ్లి కాలేదా ఇంకా మరి కథ పాడ్యం గారు మొత్తం ముదిరిపోయింది బెండకాయ అయింది కోయిల ఇంకా పెళ్లి కాలేదా రామచంద్ర కథ ముదుగనే ఉందిగా. నువ్వు త్వరగా పెళ్లి చేసుకొని నీకు అర డజన్ నుంచి ఏకంగా 1 డజన్ మంది పిల్లలు కూడా కలగాలని సంతోషమైన జీవితాన్ని గడపాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఇక ఆయన సగం ఈడైపోయింది మోహన్ బాబు, ఆయన సగం ఈడైపోయింది. ఇక ఆయన పెళ్లి చేసుకొని ఇప్పుడు మంచం ఎక్కి ఇప్పుడు ఆయన డజన్ మంది పిల్లలకు అంటాడు. 21 ఏళ్ళు 22 23 ఏళ్ళ మగోడు పెళ్లి చేసుకుంటే మంచిదేమో అనుకుంటున్నా. ఇద్దరు ఏజ్ బార్ కూడా కాకముందుకే సరే 25 ఏళ్ళు 25 ఏళ్ళ మగోడు పెళ్లి చేసుకుంటే ఏమంటారు చూడు, వయసులో సంపాదించిన పైకమన్నా ఉండాలి, వయసులో పుట్టిన పిల్లలన్నా ఉండాలని అంటారు. ఇక ఆయన ఏముంది ముసలితనానికి వచ్చిండు ఇప్పుడు కోయాగాది ఇన్ని రోజుల దాకా పెళ్లి చేసుకోలేదంటే ఏం తక్కువ 40 ఏళ్ళకు ఉన్నట్టుంది. కోయాగ సగం పోనే పోయింది. ఇప్పుడు ఇది మునిపే మందుల కూడు. ఆనాటి జనులంతా 60 ఏళ్ళు ఆనాటి జనులంతా 60 ఏళ్ళు దాటినా గట్టిగా పలుగు చిప్పోలే ఉన్నారు. కానీ ఈనాటి జనులు 30 ఏళ్ళకే ముసలోళ్ళు అవుతురు. చూస్తలేం 30 ఏళ్ళకే ముసలోళ్ళు అవుతురు, ముఖాలు ముడత పడుతున్నాయి. మరి ఈ కోయాకు దాని సగం విడిపోయింది. అర డజన్ కాదు డజన్ పిల్లలు కనాలని ఆశీర్వాదం పెట్టిండట మోహన్ బాబు. ఈ కోయిలాగా మరి అర డజన్ ఏమో కానీ ఒకరిద్దరి కంటే ఆడికే మాకు ఆ కోయిలాగా. సరే ఇక ఆ కోయిలా